ధరిస్తున్న ఒక స్త్రీ గోచరించింది. ఆ స్త్రీని చూసి పుర్యాస్తు బాహ్యోపవని దివ్యద్రుమలతాకులే, చక్కని ఆ ఉద్యానవనంలో సంచరిస్తున్నటువంటి ఆ స్త్రీని చూసి మోహితుడై, నువ్వు ఎవరు, ఏమిటి, ఇక్కడికి నేను రాగా నువ్వు కనిపిస్తున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి పరివారం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్న పరివారం కూడా 10 మంది భటులు ఉండగా కొంతమంది యువతులు కూడా అక్కడ ఉన్నారు. ఆవిడ ముందు ఒక పాము నడుస్తుంది, అది 5 పడగల పాము. అలాంటి పరివారంతో ఉన్నది. నువ్వెవరు, వీరెవరు అని ప్రశ్నించగానే పిశంగనీవీం శుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం, అటువంటి ఆ యువతిని ప్రశ్నించినప్పుడు ఆమె తానెవరో చెప్తోంది. ఇక్కడ మేమెవరో మాకే తెలియదని చెప్తోంది. ఇక్కడ అద్భుతమైన మాట ఇది. నాసాం వరోర్వన్యతమా భువిస్పృక్పురీమిమాం వీరవరేణ సాకం, నువ్వు సాక్షాత్ మహాలక్ష్మిలా కనబడుతున్నావు, దేవకాంతలా కనబడుతున్నావు, ఎవరు నువ్వు అంటూ ఒక సుందరి స్త్రీని చూడగానే ఏవేవి మాట్లాడాలో అవన్నీ మాట్లాడు. అప్పుడు ఆ పురంజనునితో ఆ నారి చెప్తున్నది, నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ, నాకు కానీ నాతో ఉన్న అనుయాయులకు కానీ మాకు జన్మనిచ్చిన వారు ఎవరో తెలియదు, మా గోత్రాలు తెలియదు, మా పైర్లేమీ తెలియదు. ఇహ అద్య సంతమాత్మానం, ఇక్కడ వివరిస్తున్నది నేను ఇప్పుడు ఇక్కడున్నాను అంతే నాకు తెలుసు అన్నది. నేను ఇప్పుడు ఇక్కడున్నాను, అంతకు మించి నా నివాస స్థానం ఏంటి ఇదేమిటి తెలియదు, ఈ నగరం ఎవరు నిర్మించారో తెలియదు, నేనున్నాను వీళ్ళున్నారు అంతే. అంతేకాదు నువ్వు నా పట్ల మోహితుడయ్యావు గనక తప్పకుండా నీ కోరిక తీర్చుతాను, నిన్ను చేపడతాను. పైగా నువ్వు ఇంద్రియ భోగాలు కోరుకుంటున్నావు, వాటికి కావలసినవి సమకూర్చుతున్నాను. నన్ను ఈ నగరాన్ని రక్షిస్తున్నటువంటిది ఈ సర్పము, వీళ్ళందరూ నా మిత్రులు, ఇక్కడున్న స్త్రీలు నా చెరికత్తెలు. ఇది వివరిస్తున్నది. ఈ సర్పం ఎవరు, ఆ 10 మంది భటులు ఎవరు, ఇవన్నీ కూడా తర్వాత సంకేతార్థములు విడుతూ ఉంటాయి. మరి ఈమెకి ఏం పేరు పెట్టాలి? పురంజని అన్నారు, ఇక్కడ సరిపోతున్నది. ఇక్కడ అటువంటి ఆమె దిశ్యాగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభిప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం స్వభం దివిరరిందమా ఇమాన్ త్వమధిష్ఠస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహానః కామభోగాన్ శతం సమాహ. మాకు తెలియదు నగరం ఎవరిదో, మేము ఇక్కడ ఎలా ఉన్నాము, కాబట్టి నువ్వు కూడా ఈ నగరాన్ని ఇప్పుడు స్వీకరించి నాతో పాటు కలిసి శతం సమాహ 100 ఏళ్ల పాటు హాయిగా అన్ని భోగములు అనుభవించు. 100 ఏళ్ల పాటు, ప్రతివాడు అదే కోరుకుంటాడు కదండి, జీవేమ సరదశతం అని. కనుక 100 ఏళ్ల పాటు నాతో కలిసి భోగములన్నీ అనుభవించు అని చెప్పిన వెంటనే తప్పకుండా ఆమెను స్వీకరించాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆమెతో పాటు ఆ పట్టణంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో నివాస స్థానం ఎలా ఉన్నది అంటే, ఆ భవనానికి పై ద్వారములు 7, క్రింద 2 ద్వారాలు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ద్వారములు. అలాంటి పట్టణం. ఈ పట్టణంలో భిన్న భిన్న ద్వారముల ద్వారా, ఈ 9 ద్వారముల ద్వారా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాట రాజు అప్పుడప్పుడు. ఆ 9 ద్వారములు, వాటి పేర్లు వివరిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ తూర్పున 2 ద్వారములు ఉన్నాయి. అది ఖజ్యోతము ఆవిర్ముఖి అని చెప్పబడుతూ 2 ద్వారములు. ఈ 2 ద్వారములతో ద్వారా వెళుతూ ఉంటాయట బయటికి. తర్వాత వీటికి అర్థములు తెలిసిపోతాయి, శ్రద్ధగా వింటే ఇప్పుడే తెలిసిపోతూ ఉంటాయి. పైగా వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడిని తీసుకువెళ్తూ ఉంటాడు, వాడి పేరు ద్యుమంతుడు. చూసారా, ఒక్క ఆమెతో మోహం పెట్టుకోగానే, ఆ పురంజని మీద మోహం పెట్టుకోగానే ఎంత సంసారం తయారైంది దానికి. ఆ ద్వారాల నుంచి బయటకు వెళ్తున్నాడు. ఈ 2 ద్వారాల నుంచి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు ఉంటాడు. అంటే ఈ ద్వారాలతో వెళితే ఒకటి అనుభవిస్తాడు, మరొక ద్వారంతో వెళితే మరొకటి అనుభవిస్తాడు. అలా ఈ ద్వారముల గుండా వెళుతున్నాడు. ఇక్కడ ఖజ్యోతము ఆవిర్ముఖి అనేటువంటి 2 ద్వారముల నుండి ద్యుమంతుడు అనే మిత్రుడితో కలిసి విభ్రాజితము అనే దేశానికి వెళుతుంటాడు. అదేవిధంగా ఈ తూర్పులో మరొక చోట నలిని నాలిని అనే 2 ద్వారములు ఉన్నాయి. ఈ నలిని నాలిని అనేటువంటి ఈ ద్వారముల గుండా అవధూతుడు అనే మిత్రుడితో కలిసి సౌరభము అనే దేశానికి వెళుతూ ఉన్నాడు. అది ఇదంతా తూర్పు అని చెప్పబడుతున్న దాంట్లో విభిన్న స్థలముల యందు ద్వారములు ఉన్నాయి. అలాగే ముఖ్య అనొక ద్వారం ఉన్నది. ఆ ద్వారము గుండా రసజ్ఞుడు అనేటువంటి మిత్రుడితో కలిసి 2 దేశాలకు వెళతాట. చూసారా, మిగిలినవి 2 ద్వారాలు వెళుతున్నది ఒక దేశానికి, ఇక్కడ ఒకటే ద్వారం వెళుతున్నది 2 దేశాలకి. చాలా ఆశ్చర్యం. ఆ 2 దేశాలు ఏమిటంటే బహూదన దేశము, ఆపణ దేశము అని చెప్పబడుతున్నది. మిత్రులు కూడా 2, రసజ్ఞుడితో కలిసి బహూదన దేశానికి వెళతాడు, విపణునితో కలిసి ఆపణ దేశానికి వెళతాడు. ఈ పేర్లు ఎంత చక్కటి పేర్లు చెప్పబడుతున్నాయో చూడండి. తత్వాన్ని ఇంత కథారూపంలో ఇచ్చాడు. ఎందుకంటే కథను అలా గుర్తుపెట్టుకుని ఏకాంతంలో మననం చేసుకుంటూ ఉంటే మన కథ ఇలా ఉన్నదా అని తెలుస్తూ ఉంటుంది. అంత రమ్యంగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ పట్టణానికి దక్షిణం వైపు
పితృహు అనే ఒక ద్వారం ఉన్నది. దానిలో శృతధరుడు అనేటువంటి మిత్రుడితో కలిసి దక్షిణ పాంచాల దేశానికి వెళుతూ ఉన్నాడు. ఇక ఉత్తరంలో దేవహు అని ఉన్నది. దక్షిణం వైపు ద్వారం పితృహు, ఉత్తరం వైపు ద్వారం దేవహు అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఎలా వెళుతూ ఉన్నాడంటే ఇక్కడ కూడా శృతధరుడే మిత్రుడు. ఆ శృతధరుడితో కలిసి ఆ ద్వారము గుండా ఉత్తర పాంచాల దేశాల వైపు వెళుతున్నాడు. ఇక ఇప్పటి వరకు 7 ద్వారాలు అయ్యాయి కదా. ఆసురీ నామ పశ్చాద్వాస్తయా యాతి పురంజన. ఆసురి అనబడేటువంటి పశ్చిమ ద్వారం, పడమటి ద్వారం గుండా దుర్మధుడు అనేవాడితో కలిసి గ్రామక దేశానికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఇక పడమర దిక్కులోనే మరొక ద్వారం ఉన్నది, అది నిరుతి అని చెప్పబడుతున్న ద్వారం. ఆ ద్వారం గుండా పురంజనుడు లుబ్ధకుడు అనేవాడితో కలిసి వైశస దేశానికి వెళుతున్నాడు. ఈ విధంగా ఈ ద్వారముల గుండా ఆ మిత్రుడితో కలిసి విహరిస్తున్నాడు. పైగా తిరగడానికి ఇతను సాయంగా తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు. ఎక్కడికైనా ఆ పౌరుల్లో ఇద్దరు నెచ్చుకున్నట్టు అతడు, ఒక నిర్వాక్కు, ఒకడు పేశస్కృతుడు అనేటువంటి వాడు. వాళ్ళిద్దరు గుడ్డివాళ్ళు. వాళ్ళ సాయం తీసుకున్నాడు. వాళ్ళ సాయంతో నడుస్తూ ఉంటాడు. ఒకటి సాయంతో నడుస్తాడు, ఒకటి సాయంతో పనులు చేస్తాడు. ఇద్దరు గుడ్డివాళ్ళే. చూడండి, ఇది తెలుసుకోవాలి. అంటే నడవడానికి ఒకడు, పనులు చేయడానికి ఒకడు. ఊతంగా ఆయన ఎవరిని పట్టుకున్నా అంటే ఇద్దరు గుడ్డివాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళ సాయంతో విహరిస్తున్నాడు. వాళ్ళ పేరు నిర్వాక్కు పేశస్కృతుడు. పైగా ఇతనికి సేవకుడుగా ఉన్నటువంటి విషూచీనుడు అనేటువంటి సేవకుడు. ఇతడు అంతఃపురానికి వెళ్ళేటప్పుడు సహకరిస్తుంటాడు. విషూచీనుడు అని. అంతఃపురం వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఆ పురంజనితో అక్కడున్న భోగములు అనుభవించడానికి వెళ్ళాడు. అంతఃపురంలో భోగానుభవం. ఇక్కడ విషయములన్నీ సేకరించడం కోసం ద్వారముల గుండా వెళుతున్నాడు. అంతఃపురంలో అనుభవిస్తున్నాడు. అతడు సాయంతోనే విహరిస్తూ ఉంటాడు. అంతఃపురంలోకి వెళ్ళి అతడు ఎల్లవేళలా భార్యాపిల్లలతో మోహం, మనప్రసన్నత, హర్షము ఇలాంటివన్నీ పొందుతూ ఉంటాడు. అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఇలా విహరిస్తూ ఉన్నటువంటి అతడికి అవివేకయ్య ఆమెకు బానిసైపోయాడు. తానెవరు, ఎక్కడి నుంచో వచ్చాడు, అవిజ్ఞాతుడనే మిత్రుడితో కలిసి తిరిగాను అని అవిజ్ఞాతుడి పేరు గుర్తులేదు. ఇదివరకు తాను విహరించిన విహారాలు గుర్తులేవు. పురంజనుడు ఈ పురంతో ఎంత తాదాత్మ్యం చెందాడంటే ఇదే తన అసలైనటువంటిది స్థలము అని తాదాత్మ్యం చెంది దైవవంచితుడై ఆమె ఏ పనులు చేస్తే పనులు చేస్తున్నట్టు. ఇతనికంటూ ప్రత్యేకమైన ఇంకేమీ లేదు. ఆమెను అనుకరించడమే. మహిషీ యజ్జదీహేత తత్తదేవాన్వర్తత. ఆమె ఏం చేస్తే అదే చేస్తున్నాడు. అంటే ఆమెనే అనుకరిస్తున్నాడు. ఆమె తాగితే ఈయన తాగుతున్నాడు, ఆమె తింటే ఈయన తింటున్నాడు, ఆమె ఏడిస్తే ఈయన ఏడుస్తున్నాడు, ఆమె నవ్వితే ఈయన నవ్వుతున్నాడు. నిజానికి వీడివి కావు అవన్నీ కూడా. ఆమె ఏం చేస్తే చేస్తున్నాడు. అది ఇలా ఉన్నటువంటి వాడు ఎలా తయారయ్యాడంటే క్లబ్యాత్ క్రీడామృగో యథా. ఆమె పెంచుకుంటున్న ఒక పెంపుడు జంతువు వలె, ఒక పెంపుడు కోతిలా తయారైపోయాడు. ఆమె ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. ఇలా కాలం గడుస్తుంది. పైగా ఒకసారి వేటకు బయలుదేరాడు. ఈ వేటకు బయలుదేరాడు. ఎలా బయలుదేరాడంటే 11 సేనానాయకులు వస్తూ ఉంటే ఒక రథాన్నెక్కి కవచం ధరించి పంచప్రస్థమని అడవికి వెళ్ళాడు. ఆ వెళుతున్న రథం ఎలా ఉన్నదంటే 5 గుర్రాలు ఉన్నాయి రథానికి. ఇది మళ్ళీ సంకేతవాదమే. అంటే ఆయన స్థిరంగా కూర్చుంటే పురం అనిపించుకుంటుంది. ఆయన కదిలి బయలుదేరుతున్నప్పుడు రథం అని చెప్తున్నాడు. అంతే. ఇక్కడ ఇంచుమించు అవే అంశం ఇందులో సంకేతంగా కనబడుతున్నాయి. అసలు రథం అంటే రంహణశీలత్వాద రథ అని చెప్తున్నారు. ఇక్కడ కదిలే లక్షణం కలిగినది. ఆ రథం ఎలా ఉన్నదంటే 2 అడ్డకర్రలు ఉన్నాయి, దానికి 2 చక్రాలు ఉన్నాయి, ఒక ఇరుసున్నది, 3 జెండాలున్నాయి, 5 కమ్మీలున్నాయి, ఒక పగ్గం ఉంది, ఒక ఆసనం ఉంది. పైగా కాడిని కట్టే మానులు 2 ఉన్నాయి, అరలు అంటే ఆయుధములు ఉంచే స్థలములు 5 ఉన్నాయి, రక్షణ కవచములు 7 ఉన్నాయి. అలాంటి రథం ఎక్కి ఆయన అరణ్యాల్లోకి బయలుదేరి అనేక జంతువుల్ని హింసిస్తూ దుస్సహ. ఆయన చేసినటువంటి పని ఏమిటంటే అనేక జంతువుల్ని బాధపెట్టి వేటాడి ఆ వేటలో అలసి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి అంతఃపురానికి చేరుకున్నాడు. అలసిపోయి ఉన్నాడు. అలసిపోయి వచ్చినప్పుడు పురంజని కనబడలేదు. ఎక్కడుందని అడిగాడు చుట్టూ ఉన్నటువంటి పరిచారకుల్ని. మాకు తెలియదన్నారు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆమె అలిగి ఒక చోట ఉన్నది. అప్పుడు ఆమెను బతిమలాడుతున్నాడు. ఇలాంటి కార్యాలు కూడా తప్పవు మరి. ఒకసారి అంటూ దిగాక ఆమెను బతిమాలను ఎంత దశకు వెళుతున్నాడంటే నువ్వేం చెప్తే అది చేస్తాను సుమా నేను అంటూ. పైగా ఈ పురంజనుడు అనునిన్యేత శనకైర్వీరో అనునయ కోవిద అన్నారు. ఇక్కడ అనునయ కోవిదుడు అంటే అనునయించడంలో, అంటే బుజ్జగించి తనకు అధీనం చేసుకోవడంలో నైపుణ్యం పొందాడు అతను. ఆ నైపుణ్యంతో ఆమెని ఓదార్చుతూ అనునయిస్తూ తన దారికి తెచ్చుకుంటూ పస్పర్శ పాదయుగళం, ఆమె పాదాలను కూడా పట్టుకుని పైగా ఆ పాదాలని తీసుకొచ్చి తన తొడలో పెట్టుకుని ఒత్తుతూ బతిమలాడుతూ ఎప్పుడైతే ఆమెని బుజ్జగించాడో అప్పుడు ఆమె మళ్ళీ సంతోషించి ఆయనకు అధీనురాలైంది. ఈ విధంగా బుజ్జగించిన ఆమె బాధపడుతున్న ఆమెను బుజ్జగించడం,
ఆనందిస్తున్నప్పుడు ఆనందించడం, ఇలా ఆమెతో కలిసి విహరిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎప్పుడు ఒకేలా ఉంటాయా కథలో? మార్పులు తప్పవు. ఆ సమయంలో ఇతడు ఎప్పుడు ఆమెతోనే రమిస్తూ ఉండగా తన యవ్వనమంతా క్షణంలో కరిగినట్టు కరిగిపోయిందంతే. యవ్వన కాలం గొప్పది అనుకుంటాం కానీ వెంటనే కరిగిపోతుంది. ఆ సమయంలో ఇతనికి ఆవిడ వల్ల కలిగినటువంటి సంతానం కూడా చాలామంది ఉన్నారు. మొత్తం 111 మంది కొడుకులు, 110 మంది కుమార్తెలు కలిగారు. ఆయుష్ సగం గడిచిపోయింది. పైగా వాళ్ళందరూ పేర్లు పౌరంజని అనే కుమార్తెల పేర్లు. ఇక పైగా వాళ్ళందరికీ వివాహాలు కూడా చేశాడు తగినటువంటి వారిని చూసి. అంటే గృహస్థుగా చేయవలసినవన్నీ చేశాడు. ఈ కథ అంతా గృహస్థుల కథే, మరేం లేదు ఇక్కడ. పురంజని పుత్రులు కూడా వాళ్ళందరూ వంశాన్ని వృద్ధి చేశారు. దేవాన్ పితృన్ భూతపతీన్ నానాకామో యథాభవాన్. ఇతడు అనేక కర్మలు కూడా చేశాడు. ఏమిటి కర్మలు అంటే దేవతల్ని, పితృదేవతల్ని, భూతపతుల్ని ఆరాధించాడు. ఇవన్నీ దేనికోసం? ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. వాటి కోసమే. తనకు అన్నీ అనుకూలంగా జరగాలి, ప్రతికూలతలు తొలగాలి, వీటి కోసం కర్మలు చేస్తున్నాడు. ఇలాగ కుటుంబాన్ని పెంచుకుని నిరంతరం వాటి యందే రమిస్తూ ఉన్నటువంటి సమయంలో అతనికి వృద్ధాప్యం ప్రాప్తించింది. అప్పుడు ఆమె కూడా వృద్ధాప్యం వచ్చింది. ఇరువురు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆనందంతో తిరగడానికి అనుకూలమైన స్థితి లేదు. ఆ సమయంలో ఈ నగరం మీదకి దండయాత్రకు బయలుదేరాడు ఒక ఆయన. పేర్లు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. అతని పేరు చండవేగ ఇతి ఖ్యాతః గంధర్వాధిపతి నృప. చండవేగుడు అనేటువంటి వాడు బయలుదేరాడు. వాడి దగ్గరున్న సేనలు ప్రధానంగా గంధర్వులు 360 మంది గంధర్వులు అతనికి సేనలుగా ఉన్నారు. ఇతను గంధర్వరాజు ఈ చండవేగుడు. ఆయన దాడికి వచ్చాడు ఈ నగరం మీదకి. ఆ భవ్యమైన నగరంలోకి వచ్చినప్పటికీ వాళ్ళకి ఎవరైతే 360 మంది ఉన్నారో వాళ్ళకి భార్యలు కూడా ఉన్నట్ట. కలిపితే ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 720 మంది అయ్యారు. వీళ్ళు రంగులు ఎలా ఉన్నాయంటే తెలుపు, నలుపు రంగుల్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మొత్తం బయలుదేరి వచ్చారు. తే చండవేగ అనుచరాహ పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః. ఎప్పుడైతే ఈ చండవేగుడు తన సేనలతో పాటు దాడికి వచ్చాడో, ఆ గంధర్వులు ఆక్రమించుకుంటున్నారో, అప్పుడు మొత్తం పురానికి రక్షకుడుగా ఉన్న సర్పం ఉంది కదా, 5 తలల పాము, వాడి పేరు ప్రజాగరుడు. ప్రజాగరుడు ఎంత గొప్ప మాట. ఎప్పుడు మెలకువగా ఉంటాడు వాడు. ఒళ్ళు మరిచి వీళ్ళు నిద్రపోతున్నా వాడు మాత్రం కాపలాగా వస్తూ ఉంటాడు. వాడు కాపలాగా పోతే మళ్ళీ ఒళ్ళు మిగలదు. అలాంటి వాడు ప్రజాగరుడు. వాడు సప్తభిష్యతే రేకో. ఈ విధంగా మొత్తం 720 మంది గంధర్వులతో వచ్చిన వాడితో ఈ ప్రజాగరుడే యుద్ధం చేస్తున్నాడు. అలిసే వరకు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఈ లోపల పురంజనుడికి ఈ విషయం తెలియలేదు. వాడు అక్కడ విహరిస్తున్నాడు తన పనులు తాను చూసుకుంటూ. ఇక్కడ రాను రాను క్షీణిస్తున్నది సర్పబలం. అలాంటి పరిస్థితుల్లో అతడు తన మీద పడిన భయాన్ని తానే గుర్తించట్లేదు. ఇప్పుడు మరొక పాత్ర ప్రవేశిస్తుంది. ఇక్కడ కాలకన్య అనేటువంటి పాత్ర. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి. కాలకన్య అంటే కాలుడికి కుమార్తె. ఆమె పేరు జర. ఈ జర అనేటువంటి ఆమె భర్తను కోరుకుంటూ ముల్లోకాలు తిరుగుతుంది. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఏ ఒక్కడు అనుకోవట్లేదు అది. ఎందుకంటే ఆమె కావాలని ఎవడనుకుంటాడు అక్కడ. పైగా ఆమె మాత్రం అందరూ కావాలని తిరుగుతుంది. సరైన భర్త దొరుకుతాడేమో అని చూస్తున్నది. కానీ పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. ఆమె అంటే ఎవరికి ఇష్టం పుట్టట్లేదయ్యా అన్నాడు. పేరే జర. ఇప్పటికీ అర్థం ఏంటుంది సంస్కృత భాష కించిత్ తెలిసిన వాళ్ళకైనా. అది ఎవరికి ఇష్టం ఉంటుందండి? యవ్వనమంటే కోరుకుంటాం కానీ జర వస్తుందండి ఎవరు కావాలంటాడు. కానీ ఏ ఒక్కరూ ఆమెని స్వీకరించడం లేదు. మొత్తాన్ని కూడా చాలా బాధపడుతోంది. పైగా ఎవరూ స్వీకరించకపోవడం వల్ల ఆమెకు మరొక టైటిల్ వచ్చిందట. అదేమిటంటే దుర్భగా అని. దుర్భగా అంటే దౌర్భాగ్యవంతురాలు అనేటువంటి బిరుదు లభించింది. అలా తిరుగుతున్న ఆమెకు ఒకసారి నేను కనబడ్డాను అంటున్నారు ఎవరు? నారదులు వారు. ఆమె నన్ను చూసి నువ్వు నన్ను స్వీకరించు అన్నది. ఎందుకంటే నువ్వు బ్రహ్మచారివి అని తెలుసుకున్నాను కనుక, నైష్ఠిక బ్రహ్మచారివి కనుక నన్ను స్వీకరించు అని అంటే, వెంటనే నువ్వే అన్నావుగా నైష్ఠిక బ్రహ్మచారిని అని, అందుకే నేను ఎలా స్వీకరిస్తాను, నేను స్వీకరించును అని చెప్పాడు ఆయన. వెంటనే నాకు కోపం వచ్చింది. నేను ఎంతో కోరి వరించి వస్తే కోరి వరించిన కోమల్ని స్వీకరించకపోతే అదొక దోషం. తనకు తాను కోమలు అనుకుంటుంది ఆమె. కానీ జర కోరి వరించిన నన్ను నువ్వు స్వీకరించలేదు కనుక స్థాతు మార్గస్య నైకెత్ర మధ్యాచనా విముఖో మునే. నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు, ఇది నా శాపం పో అన్నదిట. అదే నాకు వరం అన్నాడు ఆయన. ఎక్కడైనా స్థిరంగా ఉంటే దానితో అనుబంధం ఏర్పడి రాగద్వేషాలు కలిగే అవకాశం ఉన్నది. అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు కదా పరమాత్మ గీతలో. మొత్తానికి అతడు కొన్ని సూచన ఇచ్చాడు. ఏమనంటే
నువ్వు భర్త కోసం వెతుకుతున్నావు గనక నన్ను శపిస్తే శపించావు, కానీ ఒక మంచి ప్రభు ఉన్నాడు, నిన్ను చూస్తే ఆయనే నీకు తగును అనిపిస్తున్నది నాకు. ఆయన యవన ప్రభు, ఆయన పేరు భయుడు. ఈ పేరు ఎంత బాగుందో చూడండి. ఇక్కడ డు ది అని వచ్చాయి, కానీ పేర్లు చూస్తూ ఉంటే మాత్రం లక్షణాలు బట్టి అది ఒక వ్యక్తి పేరు కాదు, ఒకానొక స్వభావం, ఒకానొక గుణం యొక్క పేరు అని తెలుస్తుంది. భయుడు, అతని వద్దకు వెళ్ళు, అతన్ని భర్తగా వరించు అని చెప్పగానే తిన్నగా వెళ్ళామే ఆ భయుణ్ణి వరించింది, కానీ ఆయన వరించలేదు. ఆయన ఎంత తెలివైన వాడంటే నిన్ను వరించను పోవనలేదు, అను మార్గం చెప్పాడు. చూడు, నువ్వు నాకు సహకారంగా ఉండు, భారీగా కాదు. పైగా నిజానికి నువ్వు ఎలాంటి దానివంటే నీ రాక కూడా పోల్చడం కష్టం, అలా వస్తావు నువ్వు కర్మలతో నిర్మాణమైనటువంటి శరీరాల్లో సులభంగా ప్రవేశించేలా నేను చూస్తానన్నాడు. అక్కడ హెల్ప్ చేస్తాను నేను, కాబట్టి నీకు కాలక్షేపం పెడుతున్నాను. నీకు ఇష్టమైన పట్టణంలోకి నువ్వు హాయిగా వెళ్ళు, దానికి సహకరించడానికి నేనున్నాను. నా తమ్ముడున్నాడు, వాడు కూడా నీకు సహకరిస్తాడు. మా ఇద్దరికి నువ్వు ఇక్కడి నుంచి చెల్లెలివి, రావణ కుంభకర్లకు సోపణకలాగా మా ఇద్దరికి నువ్వు ఇక్కడి నుంచి చెల్లెలివి. ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచమే భగినీ భవ. నా తమ్ముడి పేరేమిటి? ప్రజ్వారుడు. నాకు చెల్లెలు లేదని లోటు ఉంది, నువ్వు వచ్చావు, లోటు తీరిపోయింది. ఎంత చక్కగా మాట్లాడాడు. మొత్తం నువ్వు తోడు దొరికింది. మీకు భర్త దొరకకపోయినా అన్నదమ్ములు దొరికారు, ఇంకేం కావాలి ఇక్కడ? ఆ తోడు దొరికింది. పైగా తన సైన్యమంతా ఇస్తానన్నాడు, చాలా బాగున్నది. ఈ సైన్యమంతా తీసుకుని నువ్వు బయలుదేరు, ఏ పట్టణంలో కావాలంటే ఆ పట్టణంలో ప్రవేశించు అని. మనం ఇంకా అక్కడ పురంజనుడి కథ వదిలేసాం, జరలో పడ్డాం. ఆ జర బయలుదేరింది, ఈ తమ్ముడి సాయం కూడా ఉన్నది. అన్నగారు కూడా నేను ఉంటాను లేని వెనకాలన్నాడు. ముందు సైనికులను తీసుకుని బయలుదేరింది ఇవిడ. రురు దుర్భౌమ భోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. అనేక సంపదలు పోగు చేసుకున్నటువంటి పురంజనుడు పురంలోకి ప్రవేశించింది పాపం. అప్పటికి నిజానికి ఆ పాము రక్షిస్తూ కూర్చున్నది అక్కడ. కానీ ఈమె ప్రవేశించి క్రమంగా అక్కడ ఉన్నటువంటి బలములన్నీ క్షీణింపజేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ కాలకన్య ఎప్పుడైతే నగరంలో ప్రవేశించిందో ఇంకా బతిమలాడడం లేదు, తిన్నగబడి పురంజనుడిని గట్టిగా కౌగిలించుకుందుట. నన్ను స్వీకరించండి, ఎవరు స్వీకరించట్లేదని ఏకంగా గాఢాలింగనం చేసుకున్నది. ఇక్కడ ఎప్పుడైతే ఆమె గాఢాలింగనం చేసుకుందో వెంటనే ఇతనికి జరిగిన పరిస్థితి ఏమిటయ్యా అంటే కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక. ఒకవైపు చండవేగుడి సైన్యంతో పోరాడుతూ క్షీణించిపోయింది సర్పం, అది సందుగా చూసుకుని లోపల ప్రవేశించింది. ఇక్కడ చూడండి, అది సందుగా చూసుకుని వెళ్ళిందిట. అది ద్వార్భి ప్రవిశ్య శుభృశం ప్రార్థయన్ సకలాంపురిం. అది సందుగా చూసుకుని లోపలికి వెళ్ళి మొత్తం పట్టణాన్నంతని బలహీనపరుస్తూ ఇతన్ని ఎప్పుడైతే గాఢాలింగనం చేసిందో వెంటనే కన్యోపగూడో నష్టశ్రీ కృపణో విషయాత్మక. కాలకన్య కౌగిలికి చిక్కినటువంటి పురంజనుడు అందమంతా నశించిపోయింది, దీనుడైపోయాడు. శరీరమైతే మొత్తం బలహీనమయ్యిందే కానీ విషయభోగ లాలస మాత్రం పోలేదు. వివేకం దెబ్బతింది. ఎప్పుడైతే వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడో ఈ ఆక్రమించిన చండవేగుడు సేన గంధర్వులందరూ కూడా అతని సంపదని కొల్లగొట్టారు. ఇది పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అలాంటి స్థితిలో పురంజనుడికి శరీరం శిథిలమైనప్పటికీ కూడా తన భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. కానీ చిత్రం ఏంటంటే క్రమంగా ఇంతవరకు తనవారు అనుకున్న పుత్ర పౌత్ర అనుచర మంత్రులు కూడా పురంజనుని పట్ల ఆదరణ చూపించడం మానివేశారు. పోనీ ఎవరి వలన పురంతో బంధింపబడ్డాడో ఆమెకు కూడా ఈయనపై ప్రేమ తొలగిపోయిందండి. ఇంతే, ఇది జీవితం, ఇది తెలుసుకోండి. యావత్ పవనో నివసతి గేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే అని చెప్పాడు కదా. అదేవిధంగా యావద్ విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్ఛతి గేహే. నిన్ననే మనం చెప్పుకున్నా కథని వివరంగా గృహవ్రతుల కథలో కపిలాచార్యుల వారు చెప్పిన గీతలో చెప్పిన అంశములే. అందుకోటి జాగ్రత్తగా తెలుసుకుంటే రెండో కథలో ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇతర పరిస్థితి అదే అయింది. గృహవ్రతుడు కదే కదా ఇంతవరకు చెప్పింది గృహవ్రతుడు కదా. వీడు అంత కష్టపడి సంపాదించిన దేనికోసం సంపాదించాడు? తాను తన భార్యాపిల్లలు కలిసి భోగిద్దాం అనుకున్నాడు. ఎవరు తనతో ఎప్పుడు ఉంటారనుకున్నారో వారి పరిస్థితి. ఎందుకంటే తను కదల్లేక మెదల్లేకునే స్థితిలో ఉన్నాడు. పైగా జర యొక్క గాఢాలింగన సౌఖ్యం వల్ల రావాల్సిన ఫలాలు ఎలాగో వచ్చేవాడికి. కామాన్ అభిలిషందీనో యాతాయామాంశ్చ కన్యయా. ఇతరికి క్రమంగా భోగ్య వస్తువుల సారం అనుభవానికి రావడం ఆగిపోయింది. అంటే అనుభవించవలసినటువంటివి కూడా అందట్లేదు. పైగా తన యొక్క పుత్రపౌత్రుల యొక్క ప్రేమ లేదు, వాళ్ళతో అనుబంధం కూడా ఉండట్లేదు, వాళ్ళ ఆదరణ కూడా లేదు. అంటే అర్థమవుతుంది కదా. అంటే అవి తనకు అనుకూలముగా లేని పరిస్థితి ఏర్పడింది. ఏవి? పురంజని తను సంపాదించుకున్న పుత్రపౌత్రులు కూడా అనుకూలముగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆక్రమించిన యవనులు గంధర్వులు, చండవేగుడితో గంధర్వులు వచ్చారు.
ఈమెతో పాటు యవన సైన్యం వచ్చింది. వాళ్ళు ఉభయులు మొత్తం ఆక్రమించి పురాన్ని బద్దలు చేశారు, భగ్నం చేశారు మొత్తం ఈ సైన్యం అంతా కూడా. చండవేగుడి సేనలు, జరసేనలు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, తర్వాత అర్థమవుతాయి. చండవేగుడి సేనలు గంధర్వులు, జరసేనలు యవనులు, పైగా భయుడిచ్చి పంపిన సేనలు, అవి సొంత సేనలు కాదు. అంటే పైగా భయుడు ఇద్దరికి ఇప్పుడు అన్నా చెల్లెల బంధం ఏర్పడింది, అంత చక్కని బంధం. ఆ సమయంలో ఈ ప్రజ్వాలుడు ప్రవేశించాడు, తమ్ముడు వచ్చి ఏం చేశాడయ్యా అంటే పురాణకంతుడికి నిప్పు పెట్టాడు. ఎందుకంటే చెల్లెలకి ఇష్టం కలిగించడం కోసం తన అన్నగారు ఆజ్ఞని పాటించుతూ పురాణానికి నిప్పు పెట్టాడు. ఇది పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇంకా పోరాడుతూ తడిసిపోయిన పాము ఉంది కదా పెద్దది, అది ఇంకా తట్టుకోలేక క్రమంగా నేను ఇంక పురాన్ని రక్షించలేను అనుకున్నది. రక్షించలేను, పైగా తగలబడుతున్న పురంలో రక్షిస్తూ కూర్చొని నా పని ఏముంటుంది? ఇప్పుడు రక్షించలేని పరిస్థితి ఏర్పడ్డాక తగలబడుతున్న పురంలో నేను కాలక్షేపం చేసి ప్రయోజనం ఏమున్నదని అది క్రమంగా బయటికి వెళ్ళిపోయింది. అది అప్పటికి ఆమె అవయవాలన్నీ శిథిలమైపోయాయి. అలా వెళుతూ ఉంటే ఆ యవనులందరూ అడ్డుకున్నట్టు దాన్ని. అప్పుడు ఏడ్చింది, తీవ్రంగా ఏడ్చినది. అలా క్రమంగా సర్పము కూడా నిష్క్రమించిన తర్వాత ఇంకితర పరిస్థితి ఏంటంటే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు, తనతో ఉన్న పరివారాన్ని ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఆ సమయంలో గ్రహీతం కృతధీరేనం భయనామాభ్య అపద్యత. ఆ సమయంలో భయుడు చేరాడు, అసలు కింగ్. వాడు చేరగానే ఇంకేం మిగులుతుంది? ముందు ఒక్కొక్కరిని పంపించి పూర్తిగా నిర్వీర్యుణ్ణి చేసి చివరికి వాడొచ్చాడు. వాడొస్తే ఇంకెవరు రాక్కర్లేదు, మిగిలిన పని వాడు చూసుకుంటాడు. ఆ భయుడు అనేటువంటి యవనరాజు వచ్చాడు. పశువద్యవనైరేష నీయమాన స్వకం క్షయం. అతడు వచ్చి చేసిన పని ఏమిటి అంటే ఎలాగో పట్టణమంతా భగ్నమైంది, నిప్పు కూడా పెట్టాడు. ఇంకా ఎందుకంటే లోపల అలా పడి ఉంటాడు ముసలాడు అని చెప్పి అతడు చెయ్యి పట్టుకుని బయటకు లాగేశాడు. ఆ లాగేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కానీ ఏమీ చెయ్యలేకపోయారు. మొత్తానికి నాగుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇతన్ని లాక్కుపోయాడు ఆ భయుడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడైనా అతడు దేని గురించి చింతన చేశాడంటే తన భార్య గురించి చింతన చేస్తున్నాడు. ఇంతవరకు ఏమి మోహంలో, ఎవరి మోహంలో పడి పట్టణంలోకి వచ్చాడో, ఎవరు ప్రేమ అనుకున్నాడో ఆ ప్రేమ లభించలేదో ఆమె పట్ల మోహం. చూసారా, ఇదే ఆశ్చర్యకరమైన అంశం. మోహం అంటేనే అర్థరహితమైనటువంటి భావనయే మోహం. ఆమెనే చింతన చేస్తున్నాడు, కానీ ఆ సమయంలో కూడా తనకు పూర్వమిత్రుడైన అవిజ్ఞాతుడిని తలంచుకోలేదు. ఈ మాట ఇక్కడ నొక్కి చెప్పడంలో ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. కనీసం ఆ సమయంలోనైనా అవిజ్ఞాతుడిని తలంచుకోలేదు. నా విందత్తమసావిష్ట సఖాయం సుహృదం పురః. ఆ పూర్వమిత్రుణ్ణి తలంచుకోలేదు. మొత్తానికి బయటికి లాగబడ్డ అతడు భయంకరమైనటువంటి ఫలితాలు అనుభవించాడు. ఇదివరకు యజ్ఞోన్మిషతో ఏ పశువుల్ని నరికివేశాడో అవి ఇతన్ని నరికేట ముక్కలు చేసి అటువంటి నరకాన్ని అనుభవించాడు. తర్వాత ఏమయ్యిందయ్యా అంటే మరణించేటప్పుడు ధ్యానించింది ఎవరిని? తన భార్యని, అంటే ఒక స్త్రీని. ఆ స్త్రీని అలాగే ధ్యానిస్తూ మరణించాడు గనక తర్వాత జన్మలో ఒక రాజపుత్రిగా పుట్టాడు. నిజానికి జన్మల వృత్తాంతాలు వింటూ ఉంటే మానవుడికి అహంకారం కూడా పోతుందండి. ఉదయమే మనం చెప్పుకున్నటువంటి కథలో వేనరాజు కథ, పృథ్చక్రవర్తి కథ, ఈ విషయములు, అలాగే ధ్రువుడి చరిత్ర, విష్ణు పురాణం ఆధారంగా ధ్రువుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఉపాధి ఉంది కదా అని చెప్పి ఈ ఉపాధిలో ఉన్న గొప్పతనం చూసి అహంకరించడానికి లేదు. స్త్రీ నేను గర్వించడానికి లేదు, కించబడ్డానికి లేదు. పురుషుడు అంతే, గర్వించడానికి లేదు, కించబడ్డానికి లేదు. నేను ఇవాళ విప్రుణ్ణి అని గర్వించడానికి లేదు, నేను ఇవాళ అల్పుణ్ణి అని బాధపడ్డానికి లేదు. ఏమున్నది? ఈ జీవుడు ఎన్ని ఉపాధులు ఇప్పటి వరకు పొందలేదు చెప్పండి? ఎన్ని స్త్రీలు కాలేదు, ఎన్ని పురుషులు కాలేదు, ఎన్ని రకాల నీచోపాధులు, ఎన్ని రకాల ఉచ్చోపాధులు పొందలేదు. అది ఎవరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవున ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాడు ఈ జీవుడు, వెనకకెందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి కావింపడి జీవుడు. అందుకే ఈ కథలు వినేటప్పుడు క్రమంగా మనకి దేహాభిమానం వదిలిపోతుంది. ఈ జన్మకి సంబంధించినటువంటి అభిమానము, ఆ పొసెసివ్నెస్, నేను ఇది, నా జన్మ ఇది అనే భావం కూడా జీర్ణమైపోతుంది. అందుకే భాగవతుల కథలు వింటూ ఉంటే అహంకారానికి ట్రీట్మెంట్ అండి. పురాణ కథలన్నీ ఏమిటయ్యా అంటే అహంకారానికి ట్రీట్మెంట్. ఇది ఈ పనికిమాలిన అహంకారం కరిగిపోతే అసలు అహం తెలుసుకోగలమని పురాణ కథలు చెప్తూ ఉంటాయి. ఇక్కడ ఇంతవరకు పురంజనుడు ఇప్పుడేమయ్యాడు? విదర్భరాజు కుమార్తె అయ్యాడు. ఈ పేరు కూడా అలాగే గుర్తుపెట్టుకోండి, విదర్భరాజు కుమార్తె. విదర్భ ఎందుకంటే అంతకుముందు దర్భలతోనే గడిచింది, ఇప్పుడు విదర్భ. ఉపయేమే వీర్యపణ వైదర్భీం మలయధ్వజ. ఆ విదర్భరాజు కూడా ఈమెకు యుక్త వయస్సు వచ్చిన వెంటనే మలయధ్వజుడు అనేటువంటి రాజుకిచ్చి వివాహం చేశాడు. అతడు పాండ్య దేశాధిపతి.
ఆయనకిచ్చి వివాహం చేశాడు. అప్పుడు వీరికి కలిగిన సంతానం చక్కని కుమార్తె, 7 పుత్రులు కలిగారు. ఆ 7 కూడా ద్రవిడ దేశానికి రాజులయ్యారు. ఇది వివరించి చెప్తున్నాడు ఇక్కడ. పైగా తర్వాత ఇతను పెట్టుకున్న సంబంధం ఎలాంటిదంటే తన కుమార్తెని అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు ఇక్కడ అని వివరిస్తున్నారు ఇక్కడ. అంటే అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహం చేసేట అంటే ఇందులో కూడా సంకేతం ఉన్నది ఇక్కడ. విభజ్య తనయేభ్యక్ష్మాం రాజర్షిర్మలయధ్వజ. ఇక తన పుత్రులకి రాజ్యభాగం పంచిపెట్టి, ఎందుకంటే మొదటి నుంచి కూడాను జ్ఞానము కలిగిన వాడు, జిజ్ఞాసువై సాధన చేసినటువంటి వాడు గనక గృహవ్రతుడు కాకుండా గృహస్థ ధర్మాన్ని మాత్రమే పాటించాడు. పురంజనుడు గృహవ్రతుడు, మలయధ్వజుడు గృహస్థుడికి వ్రతుడికి తేడా చెప్పుకున్నాం కదా. గృహస్థుగా ఉన్నప్పుడు చేయవలసిన ధర్మమును చేశాడు. ఎప్పుడైతే పిల్లలు చేతికంది వచ్చారో వాళ్ళకి పంచవలసిన రాజ్యం పంచి హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ అన్నిటినీ విడిచిపెట్టి, ఇటు తనయుల్ని, కూతురిని, భోగముల్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి తాను పాండ్యేశుడు అరణ్యానికి చేరుకున్నాడు, వానప్రస్థానికి. పతివ్రత అయినటువంటి విదర్భరాజు కుమార్తె కూడా ఆయనతో పాటు వెళ్ళింది. అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం. వెన్నెల చంద్రుడితో ఉన్నట్టుగా అతను అంటి పెట్టుకున్నది మహాపతివ్రత. అది చాలండి. అలాంటి రాజుకు పతివ్రతగా అంటి పెట్టుకుంటే చాలు, బతుకు బాగుపడుతుంది. అక్కడ అతడు 3 నదుల్లో స్నానం చేస్తూ సాధన చేసేవాడు. అది చంద్రవశ, తామ్రపర్ణి, వటోదక అనే 3 నదుల్లో స్నానం చేస్తూ దేహమాలిన్య మనోమాలిన్యాలు పోగొట్టుకుంటూ దృఢవ్రతుడై సాధన చేస్తున్నాడు. క్రమక్రమంగా ఆహారాన్ని విసర్జించి తపసా విద్యయా పక్వ కషాయో. ఈ తపసా విద్య అనేది ఉపనిషత్ పరిభాష, అక్కడ వాడతారు. ఎందుకంటే భగవంతుని మనస్సుతో తెలుసుకోవడం మహా కష్టం. కానీ తెలుసుకోవడానికి మనస్సు తప్ప మరొక సాధన లేదుట. మనసా నమనుతే అని చెప్పినటువంటి ఉపనిషత్తే తపస్సుతో, విద్యతో శుద్ధమైన మనస్సు ఆ పరమాత్మని గ్రహించి లయం కాగలదు అని చెప్తున్నది కనుక తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమై. ఇవన్నీ సాధకులు పనికొచ్చే అంశములు. తపస్సుతో, నియమ యమములతో, యమనియమాలు అంటాం కదా, అది కపిలగీతలు కూడా ప్రస్తావన చేసుకున్నాం. యమము అంటే సత్యము, అహింస, అస్తేయము అంటే అక్రమార్జన లేకుండా ఉండుట, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి యమము అనిపించుకుంటాయి. అలా నియమము అంటే శౌచము, తపస్సు, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఇవి నియమం. యమ నియమ అంటే ఇవ్వండి. అంటే యమ నియమ అంటే 2 కాదు, కొన్ని చోట్ల అయితే ఒక్కొక్కటి 10 కూడా చెప్పారు. అలా చెప్తే 20 అయిపోయాయి. ఇంకా అష్టాంగ యోగంలో మొదటి నుండి 20 అయిపోతే ఇంకెన్నున్నాయి. ఆ యమనియమాలంటూ చేస్తేనే ఆసన ప్రాణాయామాలు, అది తెలుసుకోవాల్సిన అంశం. ఇది యమనియమాలు మొదలైనవి పాటిస్తూ తపస్సును చేసి క్రమంగా ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానాదులు చేసి ఇంద్రియ నిగ్రహ, మనోనిగ్రహములు సాధించి బుద్ధిని పరమాత్మ యందు నిలిపి ఉన్నాడు. వీక్షమానో విహాయేక్షామస్మాదు పరరామ. క్రమంగా అతడు దైహికమైన వృత్తులని విడిచిపెట్టి పరమాత్మ యందు మాత్రమే మనస్సు నిలిపి జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టాడు. తపోభంగిమలు అలాగుంటే శరీరాన్ని విడిచిపెట్టాడు. అతడు తపస్సులో ఉన్నాడు అనుకుని ఎప్పటి వలనే సేవిస్తూ ఉన్నటువంటి భార్యకు కొంతసేపటికి అతను నిశ్చేష్టుడు ఉండడం చూసి కదిపింది. మరణించాడని తెలియగానే హతాసురాలి, దుఃఖించింది. ఎవరు? వైదర్భి అనుకుందాం, విదర్భరాజు పుత్రి కదా వైదర్భి. ఆమె దుఃఖించి మహాపతివ్రత గనక నీ ఇతడితో పాటు దేహత్యాగం చేస్తాను, సహగమనం చేస్తాను నిర్ణయించుకుని చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యు కళేవరం. ఈ కథ వింటూ ఉంటే ఇంతవరకు విన్న పురంజనుడి కథ మర్చిపోయినట్టే అనిపించేది కదా, పక్కకు పోయింది చూసారా. అంటే ఒక జన్మలోంచి ఇంకో జన్మలోకి వచ్చినప్పటికీ అది మరపులోకి వెళ్ళిపోయింది. అదే తెలుసుకోవాల్సింది ఇక్కడ. మనకే అంతే, గత జన్మల వాసనలు మాత్రమే తెచ్చుకొస్తాం కానీ సంఘటనలు తెచ్చుకోం కదా. జ్ఞాపకం కూడా కాదు, జ్ఞాపకం కంటే సూక్ష్మ వాసన. ఆ వాసనలు మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గత జన్మలో ఉంటే జ్ఞాపకం ఉండదు ఏంటండి అని కొందరు అడుగుతూ ఉంటారు. వారికి ఒకటే ప్రశ్న వేయండి, గర్భంలో ఉండి మనం వచ్చాం కదా, గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కడు గుర్తుండదు. గుర్తులేదు కనుక గర్భంలో లేని ఎవడైనా అనగలడా? గర్భంలోంచి వచ్చాను ఒప్పుకుంటున్నారు. దేనివల్ల? గర్భంలో రావడం మీకు తెలియదు, గర్భంలో ఉండడం తెలియదు. మరి ఎందుకు ఒప్పుకుంటున్నారు? అందరూ చెప్తున్నారు కనుక సైన్స్ కనుక ఒప్పుకుంటున్నారు, అంతే కదా. తెలిసి ఒప్పుకుంటున్నారా? నమ్మి ఒప్పుకుంటున్నారు. అవునా లేదు? చూడండి, నీకు తెలియకపోయినా గర్భంలో ఉండే అవస్థ ఉందని ఎలా నమ్ముతున్నావో నీకు తెలియకపోయినా పూర్వజన్మలు, సంస్కారములు, వాసనలు అలాగే ఉంటాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే గుర్తుపెట్టుకునేది మెదడు. ఆ జన్మలో ఉపాధి మెదడు వేరు, ఈ జన్మలో ఉపాధి మెదడు వేరు. అందుకే ఆ మెదడు అవేవి ఇక్కడ మిగలవు.
అవి సూక్ష్మదేహంలో వాసనల రూపంలో వస్తాయి. అవి తర్వాత జన్మల్లో తీసుకువెళుతూ ఉంటారు. ఎవరో గొప్ప గొప్ప యోగులకి జాతస్మృతి అని ఒకనొక అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు గర్జనలు గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకోవడం వల్ల ఈ దేహంతో వాళ్ళకి అభిమానం ఉండదు. అది తెలుసుకోండి. అటువంటి మహాత్ములు కొందరు ఉంటూ ఉంటారు. మొత్తానికి ఈ తల్లి గర్జన్మ గుర్తులేదు. ఈ తల్లి అంటామా తండ్రి అందామా? మొత్తానికి గర్జన్మ గుర్తులేదు. దుఃఖిస్తూ ఎప్పుడైతే తత్ర పూర్వతర కశ్చిత్, ఎప్పుడైతే ఆమె అందులో పడబోయిందో ఆదిత్య చానుమరణి విలపంతి మనోదధే, ఏడుస్తూ అగ్నిలో పడబోతూ ఉండగా అప్పుడు తనంత తాను వచ్చాడు పాత మిత్రుడు. అప్పుడు భయుడు లాక్కుపోతున్నప్పుడు రాలే, ఇప్పుడు వచ్చాడు. అంటే ఇప్పుడు రావడానికి తగ్గ యోగ్యత ఏదో ఆవిడ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు వచ్చి సాంత్వయన్ వల్గునా సామ్నా తమాహ రుదతీం ప్రభో, అక్కడ ఆయన ఓదార్చుతూ మాట్లాడుతున్నాడు. అసలు నువ్వెవరో నీకు తెలుసా? ఇప్పుడు ఇతని భార్య అనుకుంటున్నావు, కానీ గతంలో నువ్వు పురంజనుడివి. ఇప్పుడు ఈమె ఇతని భార్యవని దుఃఖిస్తున్నావు. పురంజనుడు అని తెలిస్తే ఏం చేస్తాం? ఇది చాలా చిత్రమైన అంశం. అందుకే భగవంతుడు కొన్ని జన్మలు గుర్తుపెట్టుకో ఉంచడం మంచిదైందండి. అలాగే ప్రతి వాళ్ళకి జన్మలు గుర్తుంటే రోడ్డు మీద వెళ్తున్న కుక్క కూడా ఏమండి బాగున్నారా, గుర్తున్నానా గతంలో మీ భార్యనంటే చాలా ప్రమాదంగా ఉంటుంది మనకి. అందుకు గుర్తుండకపోవడం చాలా మంచిది మనకి. భగవంతుడు ఏది చేసినా ప్రయోజనం కలిగిస్తాడు. ఎందుకు గుర్తుంచవయ్యా అంటే చాలా బాధాకరం. పైగా ఒక జన్మ యొక్క సంస్కారం కాదు కదా, అనేక జన్మల సంస్కారం కలిసి వస్తుంది మనకి. ఇక్కడ అవసరమైనప్పుడు గుర్తు చేస్తాడు ఆయన. ఇప్పుడు గుర్తు చేయలేదు. కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శోచసి, నువ్వెవరివి, ఎవరి కోసం ఏడుస్తున్నావు? అసలు నేను నీకు ఇప్పుడు చూస్తున్నావు కదా, గుర్తొచ్చానా నేను నీకు? పూర్తిగా మర్చిపోయావు, చూసావా? అసలు నన్ను మర్చిపోవడం వల్ల నీకు ఎంత వచ్చింది సుమా, నన్ను మర్చిపోవడం వల్ల నీకు ఇది జరిగింది. అపిస్మర్శి చాత్మానం అవిజ్ఞాత సఖం సఖే, ఓ సఖుడా. ఇప్పుడు సఖుడా ఏమిటి? నీకు అవిజ్ఞాతుడైన మిత్రుడు ఉండేవాడు గుర్తుందా? ఆ మిత్రుడిని నేనే. నువ్వు హిత్వా మాం పదమన్విచ్చన్ భౌమ భోగరతో గత. భౌమ భోగరతో అంటే ఈ భూసుఖములు, అంటే లౌకిక సుఖములు అనుభవించాలనేటువంటి ఆసక్తితో నన్ను విడిచిపెట్టి అవి ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ వెళ్ళావు. వెతుక్కుంటూ వెళ్ళిన వాడికి ఏం దొరికిందో నీకు తెలుసు. మనిద్దరం ఇదివరకు ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? హంసావహంచత్వం. ఆ మాట చెప్పడంలో మనిద్దరం హంసలమే. ఆ చెప్పడంలో ఇద్దరు హంసలే. ఈయన హంస, ఈయన కాకి కాలేదు గతంలో. ఇద్దరు హంసలే. ఆ మాట చెప్పడంలోనే ఉన్నది అందమంతా కూడా. హంసావహంచత్వం చార్య సఖాయో మానసాయనో. మన ఇద్దరు ఎక్కడుండేవాళ్ళు అంటే మానస సరోవరంలో, అక్కడ విహరించేవాళ్ళం. మానస సరోవరంలోనే హంస ఉంటుంది కదా. అభూతామంతరావోక సహస్ర పరివత్సరాం. 1000 సంవత్సరాల కాలం కలిసి ఉన్నాం. మామూలు చిన్నపాటి స్నేహం కాదు, మనదే అసలు సహజ స్నేహం, సహజ బంధం. అంతకాలం ఉన్నాం. అలాంటిది నువ్వు సత్వం విహాయ మా బంధో గతో గ్రామ్యమతిర్మహీం. కేవలం గ్రామ్య సుఖముల ఆశతో భూమికి చేరుకుని అయ్యో భూమండలంలో సంచరిస్తూ ఒక స్త్రీతో ఉన్నటువంటి పురంలో ప్రవేశించావు. అక్కడ ఉద్యానవనాలు, ద్వారాలు అన్నీ చూసి నువ్వు మురిసిపోయావు. ఇది మొత్తానికి వివరించి చెప్తున్నాడు ఇక్కడ. పైగా శక్త్యధీశ పుమాస్తత్ర ప్రవిష్టో నవబుధ్యసే. ఆ సమయంలో కూడా నువ్వు నన్ను గుర్తుపెట్టుకోలేదు. తిరిగి వచ్చేటప్పుడు కూడా నేను గుర్తు రాలేదు. అందులోంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఆ పురములో నువ్వు బుద్ధి అనే యువతితో తాదాత్మ్యం చెందేవు. ఆ పురము నవద్వారం అనే పురము. ఇప్పుడు ఆ పురంజని ఎవరు? బుద్ధి. ఆ బుద్ధితో కలిశాడు వీడు. అంతఃకరణం దానితో కలిసి నవద్వారపురంలో విహరిస్తున్నాడు. ఆ ద్వారాలు గుండా బయటకు వచ్చాడు. ఇది నత్వం విదర్భదుహిత నాయం వీర సుహృత్తవా. నువ్వు విదర్భదుహితవు కావు, ఇతడు నీ పతి కాదు. ఇప్పుడు ఆలోచించు. ఇప్పుడు పురంజనుడు నువ్వు. మన్యసేనో భయం యద్వై హంసౌ పశ్చావయోర్గతిం. ఇప్పుడు నువ్వు పురంజనుడువా? అది కాదు. ఇప్పుడు ఇది కాదు, అప్పుడు అది కాదు. నువ్వు నిజానికి హంసవి. మనిద్దరం హంసలం. మన స్వరూపం తెలుసుకో. కొంచెం గట్టిగా ఆలోచించు. నువ్వు నేనెవరం? ఇద్దరు హంసలమే. అంటే ఇద్దరం ఎవరం? అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోహో. వచ్చిందండి మహావాక్యం. ఇక్కడ చూపిస్తున్నాడు. అహం భవాన్ నచాన్యస్త్వం అంటే నేను నువ్వే, నువ్వు నాకు అన్యము కాదు. అంత చక్కటి భావం. నువ్వు నాకు అన్యము కాదు. కనుకనే త్వమేవ అహం, త్వమేవ అహం, నువ్వు నేనే, నేను నువ్వే, నువ్వు నేనే. ఇదే మనకు అహం బ్రహ్మాస్మి తత్వమసి వాక్యములు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ వాక్యములు బోధంతా కూడా ఉంది. ననవు పశ్యంత కవయఛిద్రం జాతుమనాగపి. జ్ఞానుల దృష్టిలో మన ఇద్దరికి తేడా లేదు సుమా. ఇప్పుడు చెప్పండి, భాగవత అద్వైతం తప్ప ఏం ప్రతిపాదన చేసింది ఇక్కడ? దేహాభిమానం కలిగినప్పుడు
జీవుడు అనిపించుకున్నాడు, బుద్ధితో తాదాత్మ్యం చెంది ఆ దేహాభిమానం విడిచిపెడితే వాడు ఈశ్వరుడు అవుతున్నాడు. అది నిజానికి లక్షణత దేహాభిమానం విడిచిపెడితే మన ఇద్దరే ఎవరు? హంసలమే. అందుకే ఇద్దరు జాతి ఒకటే, హంస అని చెప్తూ ఈ ఒక్క శ్లోకం ఉన్నదే దీనిలో ఉపనిషత్ తత్వ ప్రతిపాదన జరిగింది. అహం భవాన్ నచ అన్యస్త్వం. ఆ చెప్పడంలో నేను నువ్వే, నువ్వు వేరు కాదు సుమా త్వమేవాహం. ఆ మాట చెప్పే తీరు చూడండి. నేను నువ్వే, నువ్వు వేరు కాదు సుమా త్వమేవాహం అని చెప్పడంలో ఉపదేశవాక్యం మొదలుకు అనుభవవాక్యం వరకు మొత్తం చెప్పబడుతుంది ఇక్కడ. పైగా జ్ఞానుల దృష్టిలో తేడా లేదు. తేడా మరి ఎవరి దృష్టిలో ఉంది? అజ్ఞానుల దృష్టిలో అనమాట. కనుక తేడా చూసే వాళ్ళందరూ అజ్ఞానులని చెప్పబడుతున్నది అని చెప్పి ఎప్పుడైతే స్వస్వరూప జ్ఞానాన్ని కల్పించాడో అప్పుడు ఆ హంస ఆనందించి తన మిత్రుడైన హంస మేల్కొని స్వస్వరూపం తెలుసుకుని ఆనందంగా మరపును విడిచిపెట్టి ఆయనతో కలిసి ఆనందంగా ఉన్నదయ్యా. ఇది కథ పురంజన ఉపేక్ష. ఇంక ఈ కథ కొందరికి అప్పుడే పూర్తిగా అర్థమైపోయింది, కొందరికి అర్థం అవ్వకుండా ఉంటే నారదుల వారు తేటపరుస్తున్నారు. ఇప్పుడు నీకు నేను చెప్పినటువంటి ఈ పరోక్ష గాథ ఏదైతే ఉన్నదో దాని వివరణ నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా కొంచెం అయోమయంగా ఉన్నాయి కనుక స్పష్టంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు వివరిస్తున్నాడు ఇక్కడ. మిత్రుడు ఎవరు? అవిజ్ఞాతుడు. ఎవరి చేష్టలు నువ్వు తెలుసుకోలేవో వాడు అవిజ్ఞాతుడు. ఇదమిత్తమని ఎవరిని తేల్చలేమో వాడు అవిజ్ఞాతుడు. ఇదమిత్తమని ఎవరిని తేల్చలేము? పరమేశ్వరుడు. కానీ అవిజ్ఞాతుడు అంటే పరమేశ్వరుడు. ఇక్కడ పురంజనుడు పురంలోకి వచ్చే పేరు వచ్చింది, వాడు జీవుడు. అంతవరకు ఈశ్వరుడితోనే వాడు అభిన్నుడే ఉన్నాడు కానీ వాడికి పేరేం చెప్పలేదు. వాడు పురముతో ఐక్యమయ్యాక పురంజనుడు అయ్యాడు జీవుడు. పురంజనుడు అంటే పురానికి చెందిన జనుడు. జని అంటే పుట్టుక మొదలైన ధర్మములు కలవాడు కనుక పురంజనుడు అయ్యాడు ఇక్కడ. కనుకనే జీవుడికి నిజమైన మిత్రుడు ఎవరు? ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా తన అసలు మిత్రుణ్ణి, అసలు బంధాన్ని విడిచిపెట్టి శరీర బంధములే అసలేను అనుకుంటున్నాం. కొంతమంది ఆత్మబంధువులారా అంటారు. అంటే వీడికి ఆత్మ అర్థం కాలేదు, బంధువు అర్థం కాలేదు అని అర్థం. అక్కడ ఆత్మబంధువు ఎవరండి? అందరూ దేహబంధువులే. ఆత్మబంధువు ఒక పరమాత్మ మాత్రమే, మరెవరూ కాదు. తన అసలైనటువంటి మిత్రుడు, తన అసలైనటువంటి బంధువు ఎవరు? స్వామి. త్వమేవ మాతాచ పితా త్వమేవ తమేవ బంధుచ్చ సఖా త్వమేవ. ఊరికిన చదివితే లాభం లేదు. ఈ బంధములన్నీ బంధములు, నీతో ఉన్న బంధమే సత్యం. అది ఇక్కడ ఆ సహజమైనటువంటి నైసర్గికమైనటువంటి ఆ బంధాన్ని కాదని భోగలాలస ఎప్పుడైతే పడిందో అప్పుడు దూరమై పురంతో అనుబంధం పడ్డాడు. ఇక్కడ అనుబంధం ఏర్పడినప్పుడు పురంతో లింక్ పెట్టింది బుద్ధి. ఆ బుద్ధితోనే ఇది నాది అనే నిశ్చయాత్మకమైన ప్రవృత్తి ఏర్పడి ఇంద్రియములతో సుఖాలను అనుభవిస్తూ నావంటూ పోగు చేసుకుంటూ తిరుగుతున్నాడు. కనుక అవిజ్ఞాతుని పేరెందుకు పెట్టారు ఇప్పుడు తెలిసింది కదా. అసలు బంధం ఆయనతో ఉన్నా మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. అదేవిధంగా ఈశ్వరుణ్ణి ఉపాసించవచ్చేమో కానీ అర్థం చేసుకోవడం తేలిక కాదు. అందుకే అవిజ్ఞాతుని పేరు ఆయనకు సరిపోయింది. పురంజని ఎవరంటే బుద్ధి అని చెప్పబడుతున్నది. ఇక ఆమెతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు ఎవరయ్యా అంటే 10 అని చెప్పారు కదా. అది కర్మేంద్రియ జ్ఞానేంద్రియ చైతన్యములే ఇక్కడ మిత్రులుగా చెప్పబడుతున్నాయి. పైగా ఇతర ద్వారములు ఏమిటో వివరించి చెప్తున్నాడు. మొదటి ద్వారము 2 కలిపి చెప్పారు ఇక్కడ. ఆ ద్వారములు ఇంకేమిటో కాదయ్యా, నవద్వారే పురేదేహి అని చెప్పినటువంటివి. మొదటిది ఖజ్జోత ఆవిర్ముఖ అని చెప్పారు కదా. ఖజ్జోతము అంటే మినుగురు పురుగు అని చెప్పచ్చు, సూర్యుడిని కూడా చెప్పచ్చు. అలాగే ఆవిర్ముఖము అంటే ప్రకాశించే లక్షణము కలిగిన అర్థం. ఎందుకంటే నేత్రానికి అధిదేవత సూర్యుడు, ప్రకాశ లక్షణము. కానీ 2 నేత్రాలు కనుక ఒకే స్వభావం 2 నేత్రాలు చూపించారు అక్కడ. 2 నేత్రాలకు సూర్యుడే అధిదేవత, ప్రకాశం ఉంటుంది. కానీ 2 నేత్రాలు కనుక ఆ లక్షణాన్ని 2 పేర్లుగా వివరించి చూపిస్తున్నారు ఇక్కడ. పైగా విభ్రాజిత అంటే కళ్ళతో మనం చూడగలగడం అనే ప్రకాశ లక్షణం ఏదైతుందో వాడి మిత్రుడు విభ్రాజిత. ఎందుకంటే కంటిలో ఉండగలిగే చూడగలిగే శక్తిని విభ్రాజితుడు అన్నారు. వాడి సాయంతో వీడు జుమంతుడి సాయంతో వెళ్ళింది విభ్రాజితుడి దగ్గరికి. విభ్రాజితుడు ఎవరు? రూపము. కనుక నేత్రములు రూపం అనేటువంటి విషయాన్ని పట్టుకుంటున్నాయి. జుమంతుడు అనేటువంటి మిత్రుడితో కలిసి, జుమంతుడు అంటే ప్రకాశ స్వరూపుడు, విభ్రాజితుడు అంటే రూపస్వరూపం. అటు వెళ్ళాడు. ఒక మిత్రుడు అర్థమయ్యేది కదా. అంటే నేత్రములే అక్కడ ద్వారములని చెప్పబడుతున్నాయి. జుమంతుడనే మిత్రుడితో కలిసి విభ్రాజిత అంటే రూపముతో దాదాత్మ్యం చెందుతున్నాం. అంతే కదా. కొన్ని రూపాలు చూస్తాం, అది నాది అనుకుంటాం, దానితో అనుబంధం ఏర్పరచుకుంటాం. ఇది రూపం వల్ల ప్రపంచంతో లింక్ ఏర్పడ్డాం. ఇక తర్వాత వాసన, దానికి 2 చూపించారు. నలిని నాలిని. కాడల్లాగా ఉంటాయేమో మేము పేర్లు చాలా చక్కగా పెట్టి. నలిని నాలిని అంటే తామరకు ఉన్నటువంటి నాళము ఇవన్నీ కూడా. ఈ నలిని నాలిని ఏమిటాయి అంటే ముక్కుపుటములు అన్నాడు ఇక్కడ, నాసికారంధ్రములు. వీటితో వెళ్ళిన మిత్రుడు ఎవరయ్యా అంటే అవధూతుడు.
అవధూత అంటే గాలి వీచే లక్షణాన్ని అవధూత అంటారు. అదే కదా తిరుగుతోంది ఇక్కడ. దీంతో వీడు వెళ్ళిన దేశం సౌరభ దేశం. సౌరభం అంటే పరిమళం, నాసికతో వాసన స్వీకరిస్తాం కనుక అవిద్వారమని చెప్తున్నారు. అదేవిధంగా ఆపణం, ఆపణము విపణము ఈ శబ్దములు వస్తున్నాయి ఇక్కడ. ఈ ఆపణుడు అనేటువంటి మిత్రుడితో కలిసి ఇతడు బయలుదేరినటువంటి చోటు వాగేంద్రియం ద్వారా బయలుదేరాడు. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. వెళ్ళినప్పుడు అందులో బహూదన దేశము అనేటువంటి దేశానికి చేరుకున్నాడు కదా. బహూదన దేశం అంటే నాలుగు 2 పనులు ఏంటి, తినడం ఒకటి, వాగడం ఒకటి. అందుకే వీడు విపణ, ఆ తర్వాత బహూదన. వ్యాపారమే ఆపణం. వ్యాపారం అంటే లోక వ్యాపారం దేంతో చేస్తాడు? వాక్కుతో చేస్తాడు కనుక వ్యాపారం అన్నాడు దాన్ని అక్కడ. ఆ వ్యాపార లక్షణం ఒకటి చూపిస్తున్నాడు. అదేవిధంగా బహూదనం తినడం అంటే మిగిలిన 2 ఇంద్రియాలున్నా వెళ్ళింది ఒకటే పురానికి. ఇక్కడ ఒక ఇంద్రియం 2 పనులు. చూశారంత ఆశ్చర్యకరం. తినడం ఒకటి, పనికి మాలు మాట్లాడడం ఒకటి. ఇక చెవులు చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నారు. చెవులు దగ్గరికి వచ్చేటప్పటికల్లా అదుడు పితృహు దేవహు, శృతధరుడు మిత్రుడు అంటే అర్థం ఏంటంటే శాస్త్రములన్నీ చదివి అందులో ఉన్న కర్మలు ఆచరిస్తారు. అంటే శాస్త్రములు చదవడం అంటే శాస్త్రములో ఏమున్నాయో తెలుసుకుని కర్మాచరణ చేయడం, దేవకర్మలు పితృకర్మలు చేయడం, ఇవన్నీ కూడా శృతధరుడు. శృతధరుడు అనే మిత్రుడితో చేస్తున్నాడు. శృతం అంటే శాస్త్రం. వేదాది శాస్త్రములు చదివి వాటిలో చెప్పిన కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే అటు దేవహు పితృహు అని చెప్పడంలో విశేషం ఏంటంటే కర్మకాండ రూపమైనటువన్నీ చేస్తూ ఉంటే పితృయానము ద్వారా వెళతారు. అదేవిధంగా ఉపాసనాకాండ పరంగా చేస్తూ వెళుతూ ఉంటే వాడు దేవయాన మార్గం గుండా వెళుతుంటాడు. అందుకే దేవయాన మార్గం గుండా వెళ్ళడానికి దోహదం ఏమైంది? వేదశాస్త్రములో చెప్పిన కర్మలు చేయడం వల్ల వెళ్ళాడు. కానీ వేదశాస్త్రంలో చెప్పిన కర్మలు విని కదా చేశాడు. కానీ వినే చెవులు ఒకడు దేవహు ఒకడు పితృహు అని చెప్పాడు ఇక్కడ. పితృయాన దేవయాన మార్గములకు వెళ్ళేటటువంటి కర్మల గురించి విని ఆ విధంగా వెళ్ళాడు. ఇక ఆసురి, అది పశ్చిమ ద్వారం అన్నాడు కదా. ఆసురి మేఢ్రమర్వాగ్ద్వార్ ద్వయో గ్రామీణామృతి. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ ఆసురి, ఆసురి అంటే భోగలంపటత్వమే అసురత్వము. అంతేగాని అసురజాతి ఎక్కడ ఉందో అనుకోవద్దు. భోగలంపటత్వమే అసురత్వము. అదేమిటయ్యా అంటే మర్మావయములు. వాటి ద్వారా విషయలాలసతో కూడి, పైగా మిత్రుడెవరు? దుర్మధుడు. మిత్రుడు ఎంకరేజ్ చేసేవాడు మిత్రుడు అండి. అందుకే మిత్రబలం ఉంటూ ఉంటే మరింతగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందుకే ఆ మిత్రులు చెప్పడంలో అది ఉద్దేశం ఇక్కడ. ఎక్కడికైనా కొందరు అందులో పెద్దవాళ్ళు ఒంటరిగా వెళ్ళారు, మిత్రులు తీసుకెళ్తుంటారు. వీడు రాజు కదా, ఈ మిత్రులు మరింత ప్రోత్సహిస్తూ ఉంటారు. దుర్మధుడితో కలిసి ఇతడు గ్రామక దేశానికి వెళ్ళాడు. గ్రామక దేశం అంటే అల్పమైన సుఖలాలస కోసం ఈ ఆసురి అనే ద్వారం గుండా వెళ్ళాడు. అదేవిధంగా నిరుతి ద్వారము ద్వారా కూడా అటువంటి దుస్థితికి వెళ్ళాడు. పైగా ఇతడు 2 సాయం తీసుకున్నాడు అని చెప్పారు. 2 గుడ్డి వాళ్ళేట. వాళ్ళు ఎవరో తెలుసా? 2 గుడ్డి వాళ్ళే. కానీ వాళ్ళని పట్టుకునే, ఒకడిని పట్టుకుని చేస్తూ ఉంటాడు, ఒకడిని పట్టుకుని నడుస్తూ ఉంటారన్నారు. 2 గుడ్డి వాళ్ళు ఎవరో తెలుసా? చేతులు కాళ్ళు. అది చెప్పడం. ఎందుకంటే వాడికి నేత్రాల్లో వాడికి ఏమీ తెలియదు, పట్టుకుంటాడు. అందుకే ఒకడిని పట్టుకు చేస్తున్నాడు, ఒకడిని పట్టుకు నడుస్తున్నాడు. అంటే కాళ్ళతో నడుస్తున్నాడు, చేతులతో చేస్తున్నాడు. 2 గుడ్డి వాళ్ళే. ఎందుకంటే వీడు పట్టుకుని తీసుకెళ్లాల్సిందే ఊతంగా. అది ఇక్కడ చూపిస్తున్నమాట. అందుకే చేతులు కాళ్ళే 2 గుడ్డి వాళ్ళయ్యా. ఇక అంతఃపురంలోకి వెళ్ళాడన్నారే ఎవరితో? విషూచి. ఆ విషూచి ఎవడంటే మనస్సు. ఈ మనస్సుతోనే సుఖము దుఃఖము లోపల అనుభవిస్తుంటాడు. అంతఃపురం సుఖ దుఃఖాలు లోపల అనుభవిస్తున్నాడు, బయటవి కాదు. బయట నుంచి తెచ్చుకొచ్చి లోపల అనుభవిస్తూ ఉంటాడు మానవుడు. తెలుసుకోండి, ఇక్కడ సుఖ దుఃఖాలు బయటవి కావు, లోపలవే మనస్సులో వస్తూ ఉంటాయి. అది అంతఃపురంలోనే అనుభవిస్తూ ఉంటాడు ప్రతివాడు కూడా. ఎలక ఎలా అయితే కలుగులోంచి బయటకు వచ్చి పదార్థం తీసుకుని కలుగులో తింటూ ఉంటుందో మన పరిస్థితి అంతే ఇక్కడ. వీడు విషూచి మనస్సు, వాడితో కలిసి అంతఃపురానికి వెళ్తాడు. వీళ్ళు ఒక్కొక్కప్పుడు ప్రసన్నత, ఒక్కొక్కప్పుడు హర్షము, ఒక్కొక్కప్పుడు వ్యామోహము, ఒక్కొక్కప్పుడు తెగ ఆనందం, ఒక్కొక్కప్పుడు మోహం, ఒక్కొక్కప్పుడు ప్రసన్నత పొందుతూ ఉంటాడు. ఎవడి వల్ల? విషూచి యొక్క సాంగత్యం చేత అంతఃపురంలో అనుభవిస్తుంటాడు. 3 అంటే మనస్సులో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం పైకి లేచినప్పుడు మనం ప్రసన్నతాభావం పొందుతాం. అందుకే ప్రవచనాలు విన్నప్పుడు, దేవుడి ముందు కూర్చున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు సత్వగుణం పైకి వస్తుంది కనుక అప్పుడు ప్రసన్నంగా ఉంటాం. అప్పుడు కూడా రాదండి అంటే నమో నమః. రజోగుణం పైకి లేచినప్పుడు వాడికి తెగ మిడిసిపడిపోతూ ఉంటాడు. తమోగుణం వచ్చినప్పుడు సత్యమేదో తెలియక మోహాన్ని పొందుతుంటాడు. ఈ 3 రకాల అనుభవాలు అంతఃపురంలో అనుభవిస్తున్నాడు. పైగా రథం వేసుకుని వేటకెళ్ళాడని చెప్పాం కదా, అదే అర్థం. అంటే వాడు రకరకాల యజ్ఞాలు చేస్తూ వేటాడినప్పుడు అనేకమని హింసిస్తూ వెళ్ళినటువంటి విధానాన్ని చూపిస్తున్నారు. దేహమే రథమయ్యా. నేను వర్ణించినటువంటి విషయములన్నీ 5 ఇంద్రియాలు గుర్రాలు, చక్రములు ధర్మాధర్మములు,
అవే పుణ్యపాపాలనిచ్చే ధర్మాధర్మాలే చక్రాలు. ఇది 3 జెండాలు అన్నానే, అవి సత్వరజస్తమో గుణాలే జెండాలు. ఇక దాని కమ్మీలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమైన ప్రాణవృత్తులే కమ్మీలు. ఇక కాల ప్రవాహమే దాని గమనము సుమా. పైగా బుద్ధి సారథి, మనస్సు కళ్ళెము, హృదయమే రథికుడు కూర్చుండే చోటు, సుఖదుఖాలే ఆ కాడిని కట్టే మానులు, ఈ ఇంద్రియ విషయములే ఆయుధములు, 7 ధాతువులే కవచములు అని వర్ణించాడు. ఇక్కడ శరీరాన్ని రథంగా పోల్చితే ఇలా చూపిస్తున్నాడు. ఇక్కడ పురంగా పోల్చడం ఒకటి, రథంగా పోల్చడం ఒకటి. అంటే ఈ శరీరాన్ని 10 మందిని హింసిస్తూ చేసినటువంటి రకరకాల యజ్ఞములకు వినియోగించినప్పుడు రథంగా పోల్చారు. సుఖాదులు అనుభవిస్తూ ఇంద్రియముల ద్వారా అన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు పురంతో పోల్చారు. స్థిరంగా చరంగా 2 విధంగా ఉండగలదు కదా శరీరం, అందుకు 2 లక్షణాలు చూపిస్తున్నారు ఇక్కడ. పైగా ధర్మాధర్మ విచక్షణ లేకుండా వినోదించడమే వేట అన్నాడు ఇక్కడ. అది చాలామంది చేస్తున్న పనే ఇక్కడ. ఈ లోపల ఇంకోడు వచ్చాడు కదా, వాడు వచ్చేకి పెద్ద దెబ్బ తగిలింది. మొట్టమొదటి వచ్చిన వాడు గంధర్వరాజు. వాడి పేరేమిటండి? మర్చిపోయాను, గుర్తు చేస్తారా? చండవేగుడు. పేరు చూడండి, చండ అంటే మహా తీవ్రమైన వేగం కలవాడు. వాడిని ఎవడు కంట్రోల్ చేయలేడు, అంత వేగంగా వచ్చేట. ఎవడయ్యా చండవేగుడు? వాడెవడో కాదయ్యా, సంవత్సర స్వరూపుడు అన్నారు ఇక్కడ. సంవత్సరం అంతే కదా, ఎన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయి. నాకు 20 ఏళ్ళు వచ్చేయండి, కాదు 20 ఏళ్ళు ఆయువు అయిపోయింది. చండవేగంగా జీవితం చరమాంకంకి వెళితే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అదే ఈ జీవితం యొక్క లక్షణం. చూస్తూ చూస్తూ ఉండగానే జీవేమ సరదస్వతం జీవేమ సరదస్వతం అంటాం, కానీ అప్పుడు ఎంతండి సరదస్వతం అయిపోయింది మొత్తం. అందుకే చండవేగుడు వల్ల మొత్తం ఆ సంవత్సర పురుషుడు వచ్చేట. వాడితో వచ్చిన సైన్యాలు 360. వాళ్ళ భార్యలు నలుపు తెలుపు, అంటే పగళ్ళు రాత్రులు కలిపి ఒక రోజు, మొత్తం 360 రోజులు కలిస్తే ఒక సంవత్సరం. అది వాడి సైన్యం. చూడండి ఇంత గొప్ప విషయం. అందులో పగళ్ళు రాత్రులు భార్యాభర్తల్లో చెప్పబడుతున్నాయి ఇక్కడ. పగలు రాత్రులు కలిపితే 720 కదా పూటలైతే. అందుకే దంపతుల కింద చెప్పారు ఇక్కడ. అందుకే పగలు భర్తృస్థానం, రాత్రి భార్యాస్థానంగా పోల్చబడుతుంది మన శాస్త్రముల యందు. ఆ 2 కలిస్తేనే దంపతులు, అదే ఒక రోజు. అలాంటి వాళ్ళు 360 అంటే 720. నలుపు తెలుపు అని చెప్పడంలో తెలుపు పగలు, నలుపు రాత్రి, అంతే. ఇక్కడ ఎంత అందమైన సంకేతాన్ని చెప్తున్నాడు. సంవత్సర స్వరూపం అది. ఇలాంటి సంవత్సరాలు అయిపోతున్న కొద్దీ ఈ ప్రాణం పోరాడుతూనే ఉంటుంది వాటితో. అది అటువైపు కాలం కొడుతూ ఉంటుంది, ప్రాణం పోరాడుతుంటుంది. అంతే కదండి. మనం చేస్తున్న పని ఏమిటి? సంవత్సరాలతో మీద పడుతూ ఉంటే శరీరంలో సత్తువు పోతుంటుంది, కానీ దాన్ని నిలుపుకోవడానికి ప్రాణంతో మనం ప్రయత్నిస్తుంటాం. 5 పడగల పాము ఎవరయ్యా అంటే 5 ప్రాణాల ప్రాణ